ఆ చూస్తున్న పట్టణం పేరు ఇజ్రాయేలు. అందులో నోవాహు కుటుంబం నివసిస్తుంది. నోవాహు అతని భార్య అయిన రూతు దైవభక్తి కలిగిన వారు. అతనికి 2 సంతానం. పెద్దవాడు జక్కయ్య, చిన్నవాడు యోబు. కుటుంబమంతా దైవభక్తి కలిగినది. ఒకరోజు చిన్నవాడు అందరూ కలిసి ప్రార్థనలో కూర్చుంటారు. 2 కుమారులు తనకి పనిలో సహాయకంగా ఉంటారు. ఒకరోజు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. వారి రోజు ప్రార్థనతో మొదలవుతుంది, ఒకరోజు ప్రార్థనతో ముగిస్తుంది. దేవా, తండ్రి, ప్రభువా, నీ దయ వలన, నీ కృప వలన మా పంట పొలాలన్నీ బాగా పండాయి నాయనా. నీ 10వ భాగం నీకు సమర్పిస్తాను. ఏ అడ్డులు ఆటంకాలు రాకుండా పంటని ఇంటికి చేర్చునాయనా అని అంటూ కుటుంబమంతా కూర్చొని ప్రార్థన చేసుకుంటారు. ఒకరోజు నోవాహు, జక్కయ్య, అరే జక్కయ్య, ఇలా రా అని పిలుస్తాడు. ఇంతలో జక్కయ్య అక్కడికి వచ్చి, చెప్పండి నాన్నగారు, ఏమిటి విశేషం, నన్ను పిలిచారు అని అంటాడు. ఏం లేదురా, ఆ దేవుని మహాకృపతో పంటంతా చాలా బాగా పండింది. మొదలే వర్షాలు స్టార్ట్ అయినాయి. మన పంటనంతా తీసుకెళ్ళి సాయంత్రం సంతలో అమ్మేసుకొని రానాయనా అని అంటాడు. అలాగే నాన్నా, నేను ఇప్పుడే బయలుదేరుతాను సంతకి అని అంటూ బయలుదేరుతాడు. అలా జక్కయ్య తండ్రి చెప్పిన విధంగా ధాన్యాన్నంతా బండిలోకెత్తుకొని సంతకు వెళ్ళి అమ్ముకొని తిరిగి సాయంత్రానికి ఇంటికి చేరుకుంటాడు. పంటంతా అమ్ముకొని డబ్బు తీసుకొని తండ్రి దగ్గరికి వస్తాడు జక్కయ్య. నాన్నగారు, ఇదిగోండి, పంటంతా అమ్మగా మంచి లాభం వచ్చింది దేవుడి దయ వల్ల, ఇదిగోండి తీసుకోండి అని అంటూ తన తండ్రి చేతికి ఇస్తాడు. ఇంతలో తన చిన్న కుమారుడైన యాకోబు అక్కడికి వస్తాడు. డాడీ, నాకు కొన్ని డబ్బులు కావాలి. మా ఫ్రెండ్స్ అందరం ట్రిప్కి వెళ్దామని ప్లాన్ చేశాం. అందుకే నాకు ఇప్పుడు తొందరగా కొన్ని డబ్బులు ఇవ్వండి అని అంటాడు. ఏంటి యాకోబు, ఎప్పుడు చూడు డబ్బులు డబ్బులు అని అంటూ ఉంటావు? మీ అన్నయ్య చూడు ఎంత చక్కగా పని చేసుకుంటూ ఇంటికి ఆసరాగా ఉంటున్నాడో. నువ్వు వాడికి తోడుగా ఉండాల్సింది పోయి ఎప్పుడు పిక్నిక్లు, సినిమాలు, షికార్లు అని తిరుగుతూ ఉంటావు. నీకు దేవుడు భక్తి భయం బొత్తిగా లేదు. అయినా ఇప్పుడు డబ్బులు ఇచ్చే స్థితి లేదు. ఏంటి డాడీ, నేను ఎప్పుడు డబ్బులు అడిగినా పని చేయి, అది చేయి, ఇది చేయి అంటారు. నేను పని చేయడానికి పుట్టానా? నాకు అవన్నీ చెప్పకండి. ఇప్పుడు నేను ట్రిప్కి వెళ్ళాల్సిందే. నాకు డబ్బులు ఇప్పుడు కావాలి. కుమారుడు అలా బలవంతం చేయడంతో చేసేదేమి లేక తండ్రి కొంత డబ్బుని కొడుకుకి ఇస్తాడు. అలా డబ్బు తీసుకున్న కుమారుడు జలసాలుగా తిరుగుతూ ఫ్రెండ్స్ నేసుకొని గోవా అంతకి వెళ్తాడు. ఒరేయ్, ఎంతకాలం రా ఇలా చాలని డబ్బులతో మనం తిరగడం, ఎంజాయ్ చేయడం? మేమందరము మా ఇళ్లలో ఆస్తులు పంచుకొని బయటికి వచ్చేసాం. నువ్వు కూడా మీ తండ్రి గారి దగ్గరికి వెళ్ళి ఆస్తి పంచుకొని రా, మనము అమెరికా వెళ్దాం అని అంటాడు. దీంతో వాడు ఆలోచనలోన పడతాడు. ఎలాగైనా తండ్రి దగ్గర డబ్బులు తీసుకురావాలని తండ్రి దగ్గరకు వెళ్తాడు. తండ్రి ఇంట్లో కూర్చొని ఉంటాడు. డాడీ, నాకు అర్జెంటుగా ఒక 50,000 కావాలి. మేము ఇంకో ట్రిప్కి వెళ్తున్నాం. ఏంటి, నీకు ఎంత ధైర్యం ఉంటే నా ముందుకు తాగి వస్తావు? డబ్బులేమన్నా చెట్లకు కాస్తున్నాయి అనుకుంటున్నావా? మీ అన్నయ్య ఒక్కడే కష్టపడి డబ్బుని సంపాదిస్తున్నాడు. నేను ₹1 నీకు ఇవ్వను. నాన్ సెన్స్. నేను రోజు రూపాయికి, ₹1 మీ అందరినీ అడగలేను. తొందరగా ఇప్పుడు నాకు ఆస్తి పంచి నా వాటా నాకు ఇచ్చేయండి. నేను ఊరికే మిమ్మల్ని అడగాలంటే నాకు ఇబ్బందిగా ఉంది. నేను తిరిగేవి ఇంకా చాలా ఉన్నాయి. ఇక చేసేదేమీ లేక కుమారుడి మొండి పట్టుదలతో నోవాహు ఆస్తిని 2 భాగాలుగా చేస్తాడు. చిన్నవాడికి సగభాగం, పెద్దవాడికి సగభాగం ఇస్తాడు. వాడికి ఇష్టమైతే ఇంట్లో ఉండొచ్చని చెప్తాడు.
ఆ ఆస్తినంతా తీసుకున్న యాకోబు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడు. ఇక తన ఆటలకు పాటలకు అడ్డు చెప్పేవాళ్ళు ఎవరూ లేకపోవటంతో తాగడం, తిరగడం, సినిమాలు, షికార్లు అంటూ ఉన్న డబ్బులంతా ఖర్చు చేసుకుంటాడు. చేతిలో చిల్లి గవ్వలేక రోడ్డు మీద పడిపోతాడు. అలా 1 సంవత్సర కాలం గడిచిపోతుంది. తన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు చేసేసుకుంటాడు. ఆకలితో అలమటిస్తూ రోడ్డు మీద పడతాడు. కనపడిన వారినంతా ఆకలైతుంది, అన్నం పెట్టండి బాబు అని అడుక్కుంటూ ఉంటాడు. మీ ఇంట్లో ఏదైనా పని ఉంటే చెప్పండి, నేను చేస్తాను, నాకు కొంచెం ఆహారం పెడితే చాలు అని అడుగుతూ కనిపించిన వారినంతా అడుక్కుంటూ ఉంటాడు. తన మనసులో ఒకరోజు ఈ విధంగా అనుకుంటాడు. అలా తిండి లేక అలమటిస్తూ ఇలా ఆలోచనలో పడిపోతాడు. నా తండ్రి దగ్గర నేను క్షమాపణ అడుగుతాను. ఎంతోమంది పనివాళ్ళు నా తండ్రి దగ్గర పనిచేస్తూ కడుపు నిండా ఆహారం తింటున్నారు, కాబట్టి నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి క్షమాపణ వేడుకుంటాను అని అంటూ తన తండ్రి దగ్గరికి వెళ్తాడు. తన తండ్రి దగ్గరికి వెళ్ళి కాళ్ల మీద పడి క్షమాపణ వేడుకుంటాడు. తన కుమారుడు తిరిగి వచ్చినందుకు తండ్రి చాలా సంతోషిస్తాడు. ఇది దేవుడు ఇచ్చిన మార్పు, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు అని అంటూ కుమారుడితో కలిసి కుటుంబం అంతా సంతోషిస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.